హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. ఏంటి ఎప్పుడు మార్నింగ్ రొటీనే చూపిస్తుంది ఏమే, ఇంకా మార్నింగ్ అయిన తర్వాత ఈవినింగ్ ఏమి ఉండదా అనుకోవద్దు. అన్నీ మ్యాక్సిమం మార్నింగ్ 10-10:30 వరకు ఫినిష్ చేసుకుంటానండి. ఈవినింగ్ రొటీన్ అంటే పెద్దగా ఏమి ఉండదు. మార్నింగ్ చేసిన కర్రీస్ అవి ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి. ఒకవేళ ఏం లేకపోతే పచ్చడి, పెరుగు ఇలాంటి వాటితో సరిపెట్టేసుకుంటాను. చాలా తక్కువ టైము ఈవినింగ్ కుక్ చేయడం అయితే ఉంటుంది. ఓన్లీ రైస్ అయితే ఒక్కటే పెట్టుకుంటాము. ఈవినింగ్ స్నాక్స్ అంటారు, అప్పుడప్పుడు వీడియోస్ అయితే తీసి పెడతాను కదా. ఈ మధ్య ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంట్లో అయితే చేయట్లేదు. మ్యాక్సిమం బయట అట్లా తెచ్చుకోవడము, లేదంటే మురుకులు అవి ఇంట్లో ఉంటాయి కదా, అవి తినడము అయిపోతుందండి. అందుకే ఈవినింగ్ రొటీన్ ఏం చూపించట్లేదు. ఈవినింగ్ ఏమైనా స్పెషల్ ఇట్లా ఏమైనా చేస్తే కంపల్సరీ ఈవినింగ్ రొటీన్ కూడా చేస్తాను. ఇంకా రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ రైస్, బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టుకున్నానండి. ఎప్పుడు హాట్ వాటర్ అయితే తాగుతాను కదా నేను. హాట్ వాటర్ కూడా తాగేసిన తర్వాత ఈరోజు వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ అయితే వేద్దామనేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. గ్రీన్ కలర్లో చేస్తుంటే మా పిల్లలకి నచ్చట్లేదండి, అందుకని ఎండుమిర్చి చేసి రెడ్ కలర్లో చేసిన చట్నీ. ఇంక ఇక్కడ వంకాయ కర్రీ కూడా అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ దోశ అయితే వేసుకుంటున్నాను. పిల్లలు మిర్చి లేకుండా ఆనియన్ అయితే వేసి దోశ వేయమన్నారు, అలానే వేస్తున్నానండి. కొన్ని ఆనియన్స్, తర్వాత దోశ మీద కొంచెం పప్పుల పొడి వేసి ఇచ్చేస్తే మంచిగా ఇష్టంగా తింటారు మా పిల్లలు. మా పెద్ద అబ్బాయి ఆల్మోస్ట్ దోశ అయితే ఇష్టపడడు, కాకపోతే ఇంకా అప్పుడప్పుడు చేసి పెడతాను కాబట్టి తింటాడు. ఇంకా ఈరోజు ఫ్రైడే పూజ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా. ఫ్రైడే పూజ అయితే ఇలా అయిందండి నాది. ఇంకా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పెద్ద టాస్క్ ఉంటుందండి నాకు. ఎందుకంటే డేలో ఒక రోజులో ఒక్కటేసారి గిన్నెలు తోముతాను, మళ్ళీ మరుసటి రోజు మార్నింగే క్లీన్ చేసుకుంటాను నేను. ఈ గిన్నెలన్నీ తోమాలంటే పెద్ద టాస్క్ నాకు. ఇంకా గిన్నెలు అయిపోయినాయి అంటే మ్యాక్సిమం పని అంతా అయిపోతుంది. ఇంకా పని అంతా అయిన తర్వాత కిచెన్ అయితే ఇట్లా నీట్గా సర్ది పెట్టేసుకుంటాను. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఇట్లానే ఉంటుందండి. ఉంటాను, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.